వీడు గత 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాదు, అందుకే తలంచుకున్నాడు. 100 కిలోల పైన ఉన్నాడు, ఇప్పుడు 70కి వచ్చాడు. ఈ జాబ్ కొట్టేంతవరకు గడ్డము ఏమి తీనని చెప్పేసి శబ్దం చేస్తున్నాడు. ఈడు ఓసీ క్యాండిడేట్, లాస్ట్ అవకాశము. అందరూ సివిల్ కొట్టాలని కోరుకుందాము. చిత్తూరు డిస్టిక్లో నెంబర్ 1 కొట్టబోయే సివిల్ కానిస్టేబుల్ కొట్టబోయే ఏకైక వ్యక్తి. కడప టాపరు 2014 నుంచి ఇప్పటికి 3 పిల్లలు 2014 నుంచి కష్టపడుతున్నాడు. ఈసారి కడప జిల్లాలో సివిల్లో టాపర్ రాబోయే వ్యక్తి గిరి. ఖచ్చితంగా చెప్తున్నాను, చూడండి. రేపు పేపర్లో ఫస్ట్ నెంబర్ 2 పోయే ఏకైక వ్యక్తి కడప జిల్లాకు సంబంధించి. వీడు కావాలని ఆర్ఎస్ఐ పగొట్టుకున్నాడు. ఈడంత ప్రపంచంలో ఈడంత ఎదవ ఇంకొకటి ఉండడు. అయిపోయింది నాది, అప్పుడే అయిపోయి ఫస్ట్. మంచి మాటలు చెప్పు. గుడ్ మార్నింగ్ లైఫ్. డేట్స్ ఇంకా 3 డేస్లో అనౌన్స్ కాబోతున్నాయి. మ్యాక్సిమం 18th అన్నారు కాబట్టి 18th తర్వాత కొంచెం అటు ఇటు ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే ఈవెంట్స్ డేట్స్ తొందరలో అనౌన్స్ అవుతాయి. దీన్ని పెట్టుకొని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మా డేట్స్ వచ్చేస్తున్నాయి, నేను తొందరగా ఏం చేయాలా అనే టెన్షన్ పడిన అవసరం లేదు. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మీరేం ప్రాక్టీస్ చేసి భయంకరంగా చేసేది ఏమీ లేదు. కాబట్టి ఉన్నదాన్ని కరెక్ట్గా ఇంజురీస్ లేకుండా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా గెటిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. టెన్షన్ పడొద్దు. బయట వాళ్ళు ఇచ్చే టెన్షన్ని మీరు తీసుకొని సీరియస్గా దీన్ని ఇన్వాల్వ్ అయిపోయి ఫీల్ అయిపోయి ఇంజురీస్ పాలు కావద్దు. హెవీగా జంపులు చేసేసి హెవీగా రన్స్ చేసి అలా చేయొద్దు. ఉన్నదాన్ని కొంచెం డోస్ పెంచి ఇంజురీస్ లేకుండా కొంచెము సేఫ్ జోన్లో జాగ్రత్తగా చేసుకోండి. ఈజీగా సక్సెస్ అయిపోతారు. పోతే చాలామంది భయపడిపోయి లాంగ్ జంపులు ఎక్కువ చేస్తామన్నమాట. జంపులు ఎక్కువ చేయడం వల్ల ఈ టైంలోనే ఇంజురీస్ వచ్చేది. మెయిన్గా మనకు ఎక్కడ ఉంటాయంటే ఇంజురీస్ అంతా జంపుల్లోనే ఉంటాయి. 6 నుంచి 8 జంపుల కంటే ఎక్కువ తీసుకోకండి. అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇంజురీస్ స్టార్ట్ అవుతాయి. అంతకంటే ఎక్కువ దూకొద్దు. ప్రాక్టీస్ చేసేవాడైతే జంప్స్ దూకకుండా వర్కౌట్స్ ఆల్రెడీ చెప్పున్నాం కదా, దాని ప్రకారము ప్లాన్ చేసుకోండి. అంతేగాని అంతకు మించి ఎక్కువ చేయకుండా మ్యాక్సిమము ఈ టైంలో జంప్స్ని కొంచెం దూరం పెట్టి 1600 పైన ఎక్కువ ఫోకస్ చేయండి. 100 పైన చేయండి. ఓకేనా? తొందరలో మళ్ళీ ఇంకొక వీడియో తీసి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.